నేను రాజశేఖర్. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ పాత్ర కీలకంగా మారుతుంది. రోజు రోజుకు బీజేపీ ఓటు శాతాన్ని పెంచుకుంటూ సీట్ల శాతాన్ని పెంచుకుంటుంది. కానీ బీజేపీలో కొన్ని లుకలుకలు ఉన్నాయని బాహాటంగానే కొందరు నేతలు బయటకు వస్తున్నారు. వారిలో ప్రధానంగా చూసుకుంటే రాధాసింగ్ కీలకంగా 3 సార్లు గ్రేటర్ హైదరాబాద్లో గెలుపొందినటువంటి ఒక ధీరుడిగా చెప్పుకోవచ్చు. బీజేపీ పార్టీకి సంబంధించి వరుసగా 3 సార్లు గెలిచినటువంటి వ్యక్తి ఎవరు లేరని కూడా బీజేపీ పార్టీని చెప్పుకోవచ్చు. అలాంటి నేత ఎప్పటికప్పుడు తన భావాలను బీజేపీలో జరుగుతున్నటువంటి అంతర్గత పోరును వ్యక్తం చేసే ప్రయత్నంలో ఖచ్చితంగా రాధాసింగ్ ఉంటారని చెప్పుకోవచ్చు. రాధాసింగ్ సంబంధించినట్టు చేసిన వ్యాఖ్యలు తీవ్రమైనటువంటి దుమారం రేపుతున్నాయి. ప్రధానంగా పాత సామాను పోతేనే తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందన్నటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆ పాత సామాను ఎవరు అనేటటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో మీటింగులు పెట్టడం, ప్రత్యేకంగా ఇది బీజేపీ పార్టీకి నష్టమైన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే అధ్యక్ష పదవికి సంబంధించి కూడా సెంట్రల్ సెలెక్ట్ చేస్తుందా లేకపోతే స్టేట్ కమిటీ సెలెక్ట్ చేస్తుందన్నటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. సో మొత్తానికి రాధాసింగ్ ఎందుకు పదే పదే మాట్లాడదలుచుకున్నారు అంటే ఒక సామాజిక వర్గానికే గతంలో కిషన్ రెడ్డికి సంబంధించి ఏరెడ్డి మహేశ్వర్ రెడ్డికి సంబంధించి ఒకే రెడ్డి సామాజిక వర్గానికి ఉన్నారు అన్నటువంటి పరిస్థితులు కూడా మాట్లాడారు. చిన్న తరహా లేకపోతే కార్యకర్తలు కొంతవరకు వెనకడుగు వేసేలా చేస్తున్నారు అని పట్టించుకోవట్లేదు అన్నటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. రాజసింగ్ ఎందుకు ఇలా మాట్లాడాల్సి వస్తుంది? కాంగ్రెస్ పార్టీ అంటే కలహాలుగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, కానీ కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ బీజేపీ పార్టీలో ఇప్పుడు ఆ లొక్కలొక్కలు ఉన్నాయి. 2 వర్గాలుగా విడిపోయినటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. సో ఇక్కడ దీనికి సంబంధించి ఇదే అంశం మనం మాట్లాడదాం. ప్రధానంగా మనతో పాటు డిబేట్లో పాల్గొనేందుకు టీపీసీసీ అధికార ప్రతినిధి రవిచంద్ర గారు మనకి అందుబాటులో ఉన్నారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ నాయకులు రామ్మోహన్ రావు గారు ఉన్నారు, ఆయన కూడా ప్రత్యేక నమస్కారం. అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు మనకు అందుబాటులో ఉన్నారు. ముగ్గురికి కూడా ప్రత్యేక నమస్కారం. ముందుగా మనం కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్దాం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలా కీలకం, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే నిర్ణయాలు తీసుకోవడంలో కొంతవరకు జాప్యం ఉంటుంది. ఎందుకంటే ప్రతి అంశం కూడా సెంట్రల్ నుంచి రావాలి. సో అక్కడి నుంచి డిసైడ్ అయిన తర్వాత ఏ అంశం అనేది కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి. కానీ ఇక్కడ ఈ స్థాయిలో బీజేపీ పార్టీ ఒక ఓటర్ శాతం పెరిగింది, ప్రత్యామ్నాయంగా మేమే ఉంటామంటున్నారు, కానీ ఈ లొక్కలొక్కలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రవిచంద్ర గారు ఏమంటారు మీరు? మరియు సభ్యులకు నమస్కారం అండి. ఇప్పుడు బీజేపీ పార్టీ చూసుకుంటే కేంద్ర ప్రభుత్వంలో గత 10 సంవత్సరాలుగా కొనసాగుతూ గతంలో 3 సార్లు మీరు చెప్పినట్టు రాజసింగ్ గారు తెలంగాణలో ఎమ్మెల్యే కొనసాగుతున్నారు. అలాంటి హిందూ భావాజాలం కలిగిన వ్యక్తి, నేను హిందువులను గొప్పగా చెప్పుకున్న వ్యక్తి సొంత పార్టీ పైనే ఇలాంటి ఆరోపణలు చేస్తుంటే బీజేపీ పార్టీ యొక్క పరిస్థితి ఏ రకంగా ఉందో మనకు అర్థమవుతుంది తెలంగాణలో. ఎందుకంటే గత 3 పర్యాయాలుగా గెలుస్తున్న వ్యక్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ పార్టీ నేతలు పట్టించుకోకుండా అటు మతాల వైపు కులాల వైపు చిచ్చు పెట్టేటువంటి నాయకులు బీజేపీ పార్టీలో ఉన్నప్పటికీ కూడా తీవ్ర ఆరోపణలు చేస్తున్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ నిర్ణయం తీసుకుని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని సమర్థించే పరిస్థితి కనిపించకుండా ఇక్కడ సొంత నిర్ణయాలు తీసుకొని ఎంతో మంది సీనియర్లు ఉన్నప్పటికీ కూడా బీజేపీ పార్టీలో కొత్తగా వస్తున్నటువంటి చేర్చుకొని వాళ్ళ ఆధ్వర్యంలో ఒక గుంపుగా తయారై వీళ్ళు గత 10 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం తోటి వీళ్ళు రహస్య ఒప్పందాలు చేసుకునే నిజం అనే విషయాన్ని వాళ్ళ పార్టీ వ్యక్తులు బయటపెట్టారు. ఆ 10 సంవత్సరాల కాలంలో ఏ నిర్ణయాలు తీసుకున్నా బీజేపీ పార్టీ కేంద్రంలో ఉన్నప్పటికీ ఇటు కేసీఆర్ గారు మోడీని వ్యతిరేకించినప్పటికీ రాష్ట్రంలో ఉన్నటువంటి అధ్యక్షులు అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర రహస్య ఒప్పందాలు చేసుకొని దాని ఎజెండా ఒకటి, అటు బీజేపీకి ఇటు బీఆర్ఎస్ కు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి వస్తే మా పరిస్థితి ఏ రకంగా అవుతుందో, అయితే రాష్ట్రంలో జనాలందరూ కూడా కాంగ్రెస్ వైపు పయనిస్తున్న విషయాన్ని తెలుసుకొని ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ ని కట్టడియాలనే ఉద్దేశంతో 2 పార్టీలు కుమ్మక్కై అటు బీజేపీ పార్టీ వాళ్ళు కేంద్రంలో ఉన్న వాళ్ళ పార్టీకి కానీ వాళ్ళ ప్రభుత్వానికి కానీ ఇక్కడ జరుగుతున్న నిర్ణయాలను చెప్పకుండా, ఇక్కడ జరుగుతున్నటువంటి నాయకుల ఉద్దేశాలను చెప్పకుండా కేవలం వాళ్ళ స్వలాభం కోసం రాష్ట్ర నాయకులు చేసేటువంటి పరిస్థితి మన తెలంగాణ కనిపించి బీఆర్ఎస్ పార్టీకి ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా సపోర్ట్ చేసిన పరిస్థితి మనకు కనిపించింది. దాని వల్లనే దాన్ని అంటే 3 సంవత్సరాలు ఎమ్మెల్యే గెలుచుకున్నటువంటి వ్యక్తి ఏం జరుగుతుంది బీజేపీ పార్టీలో, ఇక్కడ బీఆర్ఎస్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు వీళ్ళు, బీఆర్ఎస్ ప్రభుత్వంతో ఏం నడిపిస్తున్నారు వీళ్ళు అనే కారణంతో దాన్ని ఆయన శోధించిన క్రమంలో ఆయన్ని 1 సంవత్సరం కాలం పాటు బీజేపీ పార్టీ సస్పెండ్ చేసింది. ఎందుకంటే బీజేపీ తెలంగాణలో ఏకైక వ్యక్తి రాజాసింగ్ గారు.
అలాంటి ఒక్క ఎమ్మెల్యేను కూడా పార్టీ సస్పెండ్ చేసిందంటే వీళ్ళ యొక్క రహస్య ఒప్పందాలు ఎంతవరకు ఆ వ్యక్తికి తెలిసి ఉండొచ్చు, ఆ వ్యక్తి ఎంతవరకు దాన్ని బయట పెట్టి ఉండొచ్చు అనేది మనం దీన్ని అర్థం చేసుకోవాలి. ఇంకోటి కూడా ఏంటంటే రాష్ట్ర రాజకీయాలలో ఒక సామాజిక వర్గానికి ఆయన తప్పు పట్టుకుంటూ మిగతా సామాజిక వర్గాలకు ఏది న్యాయం జరగట్లేదు అనడానికి కూడా ఆయనకి ఎక్కడ అవకాశం రాకపోవచ్చు, లేకపోతే ఆయన అనుకున్న వ్యక్తులకు కూడా అవకాశం రాకపోవచ్చు, రానియకపోవచ్చు అని ఆలోచన. ఇప్పుడు అమిత్ షా గారికి దగ్గర వ్యక్తి అని రాజా సింగ్ గారు అనే విషయం తెలుసు అంతా. అంటే భారతదేశంలో ఉన్న బీజేపీ నాయకులకు ఈ హైదరాబాద్ లో రాజా సింగ్ అనే వ్యక్తి బీజేపీ పార్టీలో ఉన్న ముఖ్య నాయకుడు, అత్యంత సన్నిహితుడు. అయినప్పటికీ ఆయనకి న్యాయం జరగకపోతే ఇంకా బీజేపీ పార్టీలో ఇంకోటి న్యాయం జరుగుతుందనే ఒక ఆలోచనతోటి బీజేపీ పార్టీలో ఏకఛత్రాధిపత్యంగా వీటి బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ కానీ రవిచంద్ర గారు ఒక అంశం కూడా ఆయన మాట్లాడారు. రవిచంద్ర గారు ఒక అంశం ప్రస్తావిస్తూ రాజాసింగర్ గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, పార్టీ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో వారు గ్రూపులుగా మీటింగులు నిర్వహించరు, అంటే మీ పార్టీతో కూడా మీటింగ్ నిర్వహిస్తున్నట్లు కూడా ఒక రకంగా ఇండైరెక్ట్గా మాట్లాడారు. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు మా పార్టీకి బీజేపీ పార్టీతో కుమ్మక్కై రాజకీయాలు చేయాల్సిన పరిస్థితి రాష్ట్రంలో లేదండి. ఎందుకంటే మాకు సంఖ్యాబలం ఎక్కువ ఉంది. మా సంఖ్యాబలంతో మేము ప్రభుత్వాన్ని ఇక్కడ నిర్వహించుకున్నాం. మేము కాంగ్రెస్ పార్టీ గతంలోనైనా ఇప్పుడైనా కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పక్షాన మరి ప్రజల పక్షాన నిలిచినటువంటి పార్టీ కాబట్టి ఈ పార్టీకి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న పరిస్థితుల్లో ఏ పార్టీ తోటి రాజకీయంగా కుమ్మక్కు చేసుకోవాల్సిన పరిస్థితి లేదు. మేము అంటే ఓపెన్ డయాస్ పైనే మా ముఖ్యమంత్రి గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రధాని మోడీ గారు వచ్చినప్పుడు ఏ రకంగా రిసీవ్ చేసుకొని ఏ రకంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం ముందడుగేయాలి, ఏ రకంగా రాష్ట్ర ప్రజల కొరకు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కానీ ఇక్కడ రాష్ట్రంలో ప్రభుత్వం కానీ ఏ విధంగా కలిసికట్టుగా పనిచేసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకున్న ఆలోచనతోటి మా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో మేము ఇక్కడ కేంద్ర ప్రభుత్వంతో వదిలేసుకొని ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన రాష్ట్ర నాయకత్వంతో పనిచేస్తున్న అవసరం మాకు అసలు లేదు. ఇంకోటి ఈ విషయానికి వస్తే మాత్రం ఏంటంటే మేము గతంలో కొన్ని పథకాలు పెట్టినప్పుడు, అంటే ఇప్పుడు హైడ్రా అనుకోని ఇంకా వేరే మేము పెట్టినప్పుడు కూడా బీజేపీ పార్టీ ఎంతవరకు మమ్మల్ని వ్యతిరేకించిన విషయాన్ని కూడా అందరు రాష్ట్ర ప్రజలు చూసిరు, రాష్ట్ర ప్రజలకు అది కనిపిస్తూనే ఉంది. అలాంటి సందర్భంలో మేము ఒక బీజేపీ పార్టీ లాగానో లేదా బీఆర్ఎస్ పార్టీ లాగానో రాష్ట్ర అధ్యక్షులు అంటే సేమ్ సామాజిక వర్గం పెట్టి అక్కడ ఉన్న సిఎల్పిని సేమ్ సామాజిక పెట్టే పరిస్థితి మా దగ్గర లేదు. మా రాష్ట్ర అధ్యక్షులు ఒక బీసీగా ఉండి, మా రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక రెడ్డిగా ఉండి, మేము ఇటు పేదలకు ఇటు అగ్రవర్ణాలకు రాష్ట్రంలో ఉన్న అన్ని కులాలకు సమానత్వం కల్పించడానికి కాంగ్రెస్ పార్టీ ముందు పోతున్న తరుణంలో ఇట్లా గ్రూప్ రాజకీయాలు చేసి లేదా చాటు మీటింగ్లు పెట్టి బీజేపీ పార్టీతో లబ్ధి పొందాల్సిన అవసరం మాకు ఎంతవరకు లేదు. ఎందుకంటే మేము ఈ 5 సంవత్సరాలు రాష్ట్ర ప్రజలకు న్యాయం చేసే విధంగానే మా పథకాలు వెళ్తున్నాయి, మా ప్రభుత్వం పాలన వెళ్తుంది కాబట్టి అటు బీఆర్ఎస్ తో కానీ ఇటు బీజేపీ